గుడ్ మార్నింగ్ మ్యాంగ్లూర్. మ్యాంగ్లూర్ సిటీకి అయితే వచ్చేసాము. రూమ్స్కి వచ్చేసేటప్పటికి చాలా దగ్గర అయితే చూశాను. ప్రతి దగ్గర వచ్చేసేటప్పటికి సోమవారం కాబట్టి చాలా ఫుల్గా క్రౌడ్ అయితే ఉంది. అందువల్ల వచ్చేసేటప్పటికి చాలా గెస్ట్ హౌసెస్లో అయితే రూమ్స్ అయితే లేవు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వెంకట్రవి వ్లాగ్స్. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు నేను అమ్మ కలిసి ఇద్దరం కర్ణాటకలోని ధర్మస్థల టెంపుల్కి అయితే వెళ్తున్నాము. నెల్లూరు నుంచి డైరెక్ట్గా ధర్మస్థలకి ట్రైన్ అయితే లేదు. వీక్లీ వన్స్ అయితే ట్రైన్ ఉంది. అది కూడా బుకింగ్ చేస్తే కన్ఫర్మ్ కావడం లేదు. ఇప్పుడు ఆల్టర్నేటివ్ రూట్ ఏంటంటే మనం నెల్లూరు నుంచి చెన్నైకి ట్రైన్లో వెళ్తాం. మళ్ళీ చెన్నై నుంచి మ్యాంగ్లూర్కి ట్రైన్లో వెళ్ళి అక్కడ మ్యాంగ్లూర్లో దిగేసి మ్యాంగ్లూర్ నుంచి ధర్మస్థలకి బస్సు అయితే ఉంటుంది. ఆ బస్ పట్టుకొని మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. ప్రజెంట్ ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్దాము. సరే అయితే రైల్వే స్టేషన్ దగ్గర అయితే కలుద్దాం. ప్రజెంట్ వచ్చేసేటప్పటికి మనం రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే ఉన్నాము. నా వెనకాల రైల్వే స్టేషన్ ఉంది కదా, దాన్ని అయితే రీకన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్. మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అయితే రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇదండి మన అమ్మ ఇక్కడే వెయిట్ చేస్తా ఉంది మన కోసం. మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా ఆలస్యం చేయకుండా ట్రైన్ లోపలికి అయితే ఎక్కేద్దాము. ఇప్పుడే వచ్చేసేటప్పటికి మేము చెన్నైలో అయితే దిగాము. ఇంకా ఎక్కడైనా వచ్చేసేటప్పటికి హోటల్లో కానీ బయట ఎక్కడైనా భోజనం చేసి కొంచెం రెస్ట్ తీసుకొని తర్వాత మన సాయంత్రం 4:30కి అయితే మనకి మ్యాంగ్లూర్కి అయితే ట్రైన్ అయితే ఉంది. అది ఏ స్టేషన్ ఎక్కడైతే ఉంటుందో మనకి తెలీదు. ఇంకా మనకి ఎటు కాకపోయినా 3:30 గంట సేపు ఉంటుంది. రిజర్వేషన్ కౌంటర్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలా. ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది. 6వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే మనకి మ్యాంగ్లూర్ సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. అమ్మ నేనైతే వెళ్తున్నాము. కొంచెంసేపట్లో 4:20కి అయితే మన బండి అయితే బయలుదేరుతుంది. నేను చూపిస్తాను రండి. మనకు వచ్చేసేటప్పటికి S6 స్లీపర్ క్లాస్ అయితే దొరికింది. అమ్మ నేనైతే పోతా ఉన్నాము. ఇంకా సీట్లో కూర్చొని మన వర్క్ అయితే మనం చూసుకుందాం. ట్రైన్ వచ్చేసేటప్పటికి 4:20కి బయలుదేరుతుంది అంటున్నాడు. బండి అయితే మనకి బయలుదేరింది, పోతా ఉంది బండి. ఇప్పుడే స్టార్ట్ అయింది. కరెక్ట్గా 4:20 అంటే 4:20కి కరెక్ట్గా వెహికల్ అనేది తీసాడు. సరే అయితే బాయ్. లోపలైతే సీట్లో అయితే కూర్చుందాం. టైం వచ్చేసేటప్పటికి 6:30 అయితే అవుతుంది. కాట్పాడి జంక్షన్ అయితే వచ్చేసాము. సాయంత్రం 4:20కి అయితే బయలుదేరి కాట్పాడికి వచ్చేసేటప్పటికి 6:30 అయితే అయిపోయింది. వితిన్ 2 hours 10 minutesలో అయితే కాట్పాడికి అయితే వచ్చింది. కొంచెంసేపటికి వచ్చేసేటప్పటికి డిన్నర్ చేసి మనం అయితే పనుకొని రేపు ఉదయం మార్నింగ్ వచ్చేసేటప్పటికి మ్యాంగ్లూర్లో అయితే దిగుతాము. సరే అయితే బాయ్ బాయ్. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి జోలార్పేట జంక్షన్లో అయితే ట్రైన్ అయితే ఆగుద్ది. అక్కడ వ్లాగ్ చేస్తానో లేకపోతే లేదో ఐడియా లేదు. నెక్స్ట్ బాయ్. The next morning. గుడ్ మార్నింగ్ మ్యాంగ్లూర్. మ్యాంగ్లూర్ సిటీకి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసేటప్పటికి బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడ నుంచి బస్సు ఏవైతే ఉన్నాయో ధర్మస్థలకి బస్సు పట్టుకొని మనం ధర్మస్థలకి అయితే వెళ్తాము. ఆ ధర్మస్థలకి వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్స్ అయితే తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత మనం గుడికి అయితే వెళ్దాం. సరే అయితే
ముందు రైల్వే స్టేషన్ బయట అయితే వెళ్దాము. అందరూ వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి అయితే మేము వెళ్తున్నాము ఫ్రీగా. ఆ జనంలో తోపులు వస్తుంటా సైడ్ ఇవ్వండమ్మా అంటూ ఎవరు వెళ్తారా? రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వచ్చేసేటప్పటికి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. 1 కిలోమీటర్ లోపల అక్కడ నుంచి వచ్చేసేటప్పటికి బస్ స్టాండ్లో ధర్మస్థల అని బస్ స్టాండ్ ధర్మస్థల బస్ అని అడిగితే ఎవరైనా చెప్తారు. అక్కడ నుంచి ధర్మస్థలకు వచ్చేసేటప్పటికి మనిషికి 74 రూపీస్ అయితే పడుతుంది. ఇంకా రైడ్ని అయితే మీరు కంటిన్యూ చేస్తుంటాను, చూసి ఆనందించండి. ఫైనల్గా అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా బ్యాక్ సైడ్ వచ్చి మీకు కనబడుతుంటుంది, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి అక్కడ ఎక్కడైనా రూమ్స్ అవైలబిలిటీ ఉంటాయి ఏంటి అని చూసుకొని రూమ్ తీసుకోవాలా. అక్కడ వచ్చేసి నది అయితే ఉంది, అక్కడ స్నానం చేద్దాం అనుకుంటే నది ఉంది కానీ నీళ్ళు అయితే లేవు, మొత్తం మురికిగా ఉంది. అందువల్ల డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేను అండి అమ్మ సిగ్గుపడుతుంది, ఊరికంటే కనపడదు. రూమ్స్కి వచ్చేసేటప్పటికి చాలా దగ్గర అయితే చూశాను. ప్రతి దగ్గర వచ్చేసేటప్పటికి సోమవారం కాబట్టి చాలా ఫుల్గా క్రౌడ్ అయితే ఉంది. అందువల్ల వచ్చేసేటప్పటికి చాలా గెస్ట్ హౌసెస్లో అయితే రూమ్స్ అయితే లేవు. గోదావరి, కావేరి, సరావతి ఇలా ప్రతి ఒక్క గెస్ట్ హౌస్లో అయితే అడిగి చూసాము. రూమ్స్ అయితే ఫుల్ అయిపోయి ఉన్నాయి, రూమ్స్ అయితే లేదు. ఫైనల్గా వచ్చేసేటప్పటికి గంగోత్రి, సాకేతిక గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళండి, అక్కడైతే రూమ్స్ అయితే ఉంటాయేమో అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు. ఫైనల్గా ఇంకా గోదావరికి వెళ్ళకుండా సాకేతిక వెళ్ళి ఆ తర్వాత గోదావరికి వెళ్ళి అయితే చూద్దాం అనుకున్నాను. సాకేతిక గెస్ట్ రూమ్స్ అయితే మనకి రూమ్ అయితే దొరికింది. అమ్మ అయితే పైన అయితే పనుకొని పెట్టొచ్చాను, ఆమె రెస్ట్ తీసుకుంటుంది. కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత రెడీ అయ్యి ఆ తర్వాతగా మనం మంజునాథ స్వామి గుడికి అయితే వెళ్తాము. సరే అయితే మీకు సాకేతిక గెస్ట్ హౌస్ ఎలా ఉంటుందో మెయిన్ ఎంట్రన్స్ చూపిస్తాను. నా బ్యాక్ సైడ్ అయితే కనిపిస్తుంటుంది. డిపాజిట్ వచ్చేసేటప్పటికి 500 అయితే తీసుకున్నారు, చూపిస్తాను ఉండండి రండి. రూమ్స్ వచ్చేసేటప్పటికి చాలా బాగున్నాయి, ఫెసిలిటీస్ అంతా బాగానే ఉంది. ఇంకా లోపలికి అయితే మనం కూడా వెళ్ళిపోదాము. అమ్మ అయితే లోపల పనుకోంది, మనం వెళ్ళేసి లోపల కొంచెం రెస్ట్ తీసుకొని స్వామివారి దర్శనానికి అయితే వెళ్దాం. ఇదే లోపల పోయే ఎంట్రన్స్. అక్కడ వచ్చేసేటప్పటికి మనకి లాకర్స్, రూమ్ తాళాలు అయితే ఇస్తారు. మన తిరుమలలో ఎలాగైతే ఉన్నాయో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. రూమ్స్ అండ్ గెస్ట్ హౌసెస్ చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉన్నాయి. రూమ్ నెంబర్ వచ్చేసేటప్పటికి 527. అడిగే వెళ్దాం. మీరు చూసేదానికైతే సూపర్ ఉంది. అక్కడ నుంచి ఇక్కడే కాదు, పెద్ద పెద్ద దేవస్థానం మన తిరుమల కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా సరే రూమ్స్ ఇచ్చేసేటప్పుడు ఎంతమంది ఉన్నారు అనేది చెక్ చేస్తారు. ఒకరైతే వాళ్ళు రూమ్స్ అయితే అలౌట్ చేయరు, 2 మెంబర్స్కి అయితే రూమ్స్ అయితే అలౌట్ చేస్తారు. ఇప్పుడు జరిగింది కూడా అదే. నాకైతే అమ్మను వచ్చేసేటప్పటికి సరావతి గెస్ట్ రూమ్ దగ్గర అయితే కూర్చోబెట్టేసి నేనైతే ఇక్కడికైతే వచ్చాను, లాంగ్ ఉందని చెప్పేసి. సింగిల్ మెంబర్ అనేటప్పటికి నాకైతే రూమ్ ఇవ్వలేదు. సరే మా అమ్మ ఉంది నేను తీసుకొని వస్తానని చెప్పేసి అమ్మని వెళ్ళి తీసుకొని వచ్చి
తర్వాతే నాకు రూమ్ అనేది అలౌట్ చేశారు. అప్పుడు దాకా అయితే మనకి రూమ్ అయితే అలౌట్ చేయలేకపోయారు. పదండి రూమ్ అయితే మీకు చూపిస్తాను, మన రూమ్ ఎలా ఉందో. వస్తున్నా. ఇదే మాకు ఇచ్చిన రూము. ఇది వచ్చేసేటప్పటికి బాత్రూము, ఇంకా అంతే. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడు స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నాము. సరే అయితే బాయ్. లోపలికి వెళ్ళేదానికి కెమెరాస్ కానీ ఏవైతే అలవ్ లేదు. సరే అయితే ఉంటాం. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్. మమ్మీ, దర్శనం ఎలా జరిగింది? సూపర్ జరిగింది. సరే అయితే మాకు దర్శనం అయితే బాగా జరిగింది. మమ్మీ కూడా సాటిస్ఫాక్షన్ అయింది అనుకుంటున్నాను. ఇంకా వచ్చేసేటప్పటికి మనమైతే మనం వచ్చేసేటప్పటికి రూమ్లో అన్ని వస్తువులు థింగ్స్ అన్ని సర్దుకునేసి ఏమి మిస్ కాకుండా చూసుకొని రూమ్ని అయితే వెకేట్ చేసి మనమైతే మళ్ళీ తిరిగి బెంగళూరుకి అయితే వెళ్ళిపోదాము. రూమ్ని అయితే వెకేట్ చేసేసాము. ఇంకా నేరుగా గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పార్క్ కానీ అవన్నీ చూసుకొని అక్కడ నుంచి డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి మ్యాంగ్లూరు రైల్వే స్టేషన్కి అయితే మనం వెళ్ళిపోతాము. సరే అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.